ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? వరలక్ష్మి భర్త అంకోజీరావు. వీరికి 2 పిల్లలు, అలైక్య, శివశంకర్. మర్రిపల్లి గ్రామ కాపురస్తులు వీరు. 1993 సంవత్సరమునందు పడమటి ప్రాంతము నుండి జీవనాధారమునకు మర్రిపల్లికి వచ్చి చిల్లర అంగడి పెట్టుకుని మర్రిపల్లి గ్రామమునందు తమ జీవనమును సాగించేవారు. అమ్మ కాంతమ్మ తల్లిని మర్రిపల్లిలోనే వాళ్ళ అంగటికి దగ్గరలోనున్న వేప చెట్టు క్రిందనే అమ్మ కూర్చుని ఉంటే చూచుచుండేవారు. అమ్మ కాంతమ్మ తల్లి ఇసుక నీటి యజ్ఞము చేయొచ్చు. ఆ ఇసుకను ఆమె వద్దకు వచ్చిన వారికి పంచిపెట్టి దాచుకోండి, బాగుంటుంది అని చెబుతుంటే వింటుండేవారు. అది కూడా ఎట్లంటే, బాగా డబ్బున్న వారిని కానీ, కార్లులో వచ్చిన వారిని కానీ, ధనవంతులు కానీ వస్తే వారితో ఏమీ మాట్లాడక ఊరుకునేవారు అమ్మ కాంతమ్మ తల్లి. వాళ్ళు అమ్మను పలుకరించిన కొట్టి తన తల ఊపుతుండేవారు కానీ మాట్లాడేవారు కాదు కాంతమ్మ తల్లివారు. వారు చెప్పడి మాటలను వింటుండేవారు. బీదవారు, మధ్యతరగతి వారు ఎవరు వచ్చినా వారిని చూచి ఒక ఉద్వేగపూర్వకమైన మాటలతో వారిని పెద్దగా అరిచేవారు, తగులాడేవారు. వారిలో కొంతమందిని బూతులు తిడుతుండేవారు. తాను ఇసుక నీటిని కలిపి ఆ ఇసుకను ఆ వచ్చిన వారికి దాచుకోండి, బాగుంటుందని ప్రేమపూర్వకముగా ఇచ్చేవారు. కొంతమంది అమ్మను చూడడానికి వచ్చినప్పుడు ఏమైనా తినుబండారములు తెచ్చి అమ్మకు ఇచ్చినను వాటిలో కొన్ని వేరుశనగ ముద్దలు కానీ, బిస్కెట్లు కానీ, ఇంకేమైనా తన దగ్గర ఉన్నా కూడా ఆ వచ్చిన వారికి ధారాళముగా ఇచ్చి తినమని చెప్పేవారు. మధ్యాహ్నము కానీ, సాయంత్రము కానీ, భోజనము టైముకు ఎవరైనా వచ్చినా వారికి తమ దగ్గర తనకు తెచ్చిన భక్తుల పదార్థాలను, అన్నము చట్నీ కావచ్చు, అన్నము కూరలు కావచ్చు, ఏది తన దగ్గర ఉంటే దానిని కలిపి తలా ఒక ముద్ద పెట్టి తినండి అని పెట్టేవారు అమ్మ కాంతమ్మ తల్లి. అమ్మ చేతి ముద్ద అమృతమే కదా. ఆ అమ్మ కాంతమ్మ తల్లి తన స్వహస్తాలతో కలిపి ముద్దలు పెడుతుంటే తన్మయులైన భక్తులను ఎంతో మందిని మేము మా కళ్ళారా చూచాము. మాతా అన్నపూర్ణేశ్వరి అయిన కాంతమ్మ తల్లి మనసు వెన్న కంటే స్వచ్ఛమైనది అని ఆ వచ్చిన భక్తులు మాట్లాడుకుంటుంటే స్వయముగా మేము వినేవాళ్ళము. అంతా బాగానే ఉంది, కానీ గొప్పవారు, ధనవంతులు వస్తే పలుకని కాంతమ్మ తల్లి, కొట్టి ఊరకుండే తల్లి బీదవారిని, నిరుపేదలను ఎందుకు తిడుతుంది అని అనుమానం వస్తుండేది నాకు. చాలా బాధ వేసేది. అయ్యో పాపం, ఈమె వాళ్లను తిట్టిపోస్తుంది. ఆ బూతులు ఏంది, ఒకనాటి బూతుల ఎన్ని రకాలుగా మాట్లాడేవారు. ఎందుకు బీదవారంటే ఈమెకు ఇంత లోకువనని నాకు అనిపిస్తుండేది. బీదవారంటే ఈమెకు లోకువైపోయారా? కారుల్లో వచ్చిన వారు పలుకరిస్తే ఊకుట్టి ఊరుకుంటావా అని నా మనసులో నేను అనుకునేదానిని, బాధపడేదానిని. అమ్మను చూచిన కొత్తల్లో అలా నా మనసు పరి విధములుగా నన్ను ఆలోచింపచేసేది. కానీ నేను అమ్మ చేయు పనులను చూస్తూ, అమ్మ మాటలను వింటూ, అమ్మకు అతి దగ్గరలోనే ఉంటూ, అమ్మ చేయు పనులను చూస్తూ ఆ వచ్చిన వారిలో కొంతమందిని పిలిచి మాట్లాడుతూ నాకై నేను తెలియకుండానే
అమ్మకు భక్తురాలిగా మారిపోయాను. అమ్మని చూడకుండా ఉండలేని స్థితికి నా మనసు వెళ్ళిపోయినది. అమ్మ కాంతమ్మ తల్లి విషయాలు పూర్తిగా మనకు అర్థము అయ్యేవి కావు. పసుపు రంగులో దేదీప్యమానమైన అమ్మ ముఖములోని కాంతి రేఖలను ఏ ఒక్కరూ గుర్తించేవారు కాదు. ఎవరో ఎందుకో నా ఎదురుగా కూర్చుని ఉన్నావు కూడా మన ధోరణి అందేగా, మన ధోరణి మనదేగా, మన వ్యాపారము అదే కదా. మన పని 4 రోజులు మనం మర్రిపల్లి నుండి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి మరలా 10 రోజులకు 20 రోజులకు ఆ చెట్టు దగ్గరకు వచ్చి అమ్మ తన లీలలను సున్నితముగా సుధారముగా ప్రదర్శించుతుంటే మొదట్లో ఈ పిచ్చమ్మకు ఏమీ పనిలేదు అనే స్థాయి నుండి అమ్మ రాని రోజులలో అమ్మ ఎక్కడికి పోయింది, మర్రిపల్లిని మరిచిపోయినట్లుందే, ఈ నడమ చాలా రోజులైనట్లుందే అని అమ్మను కాంతమ్మ తల్లిని గూర్చి ఆలోచించే స్థాయికి నా మనసు వెళ్ళిపోయింది. అమ్మ రాని రోజు, అమ్మ చెట్టు కింద లేని రోజు ఎన్నో 100 సార్లు నేను ఆ వేప చెట్టు వైపు చూస్తుండిపోయేదాన్ని. అమ్మ డేగపూడి నుండి మర్రిపల్లికి వస్తే మన అంగడి దగ్గరనున్న వేప చెట్టు కింద కూర్చునేవారు, లేకపోతే పోలేరమ్మ గుడి వద్ద కూర్చునేవారు. అలా అమ్మను తెలుసుకొనడానికి నాకు చాలా టైము పట్టినది. అమ్మ ఎందుకు తిడతారు, మరలా ఆ తిట్టిన వారిని ప్రేమగా పిలిచి తన దగ్గరున్న తినే వస్తువులను ఎందుకు వారికి పంచి పెడతారు, మట్టిలో కూర్చుని మట్టిని కలుపుతూ మట్టి నీటిని కలిపి ఎందుకు పంచి పెడతారు, అసలు ఈమె తత్వమేమిటి అని ఆలోచన నాలో నిదానముగా మొదలైనది. శ్రీకరమైనది అమ్మ మాట, నడచిన వారికి జీవనదాత, ప్రకాశమమ్మ మీ పలకం, సొలసిన వారికి జ్ఞానేంద్రియము. ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. వింటున్నారు కదూ? మరి కొన్ని విశేషాలతో రాబో ఎపిసోడ్లో కలుసుకుంటాను. మరువరకదు ఈ విజయభాస్కరుడను.